గోదావరి పుష్కరాలు రాజమండ్రిలో 2015 జూలైలో జరగబోతున్నాయి. ఈ పుష్కరాలకి ఒక 10 లక్షల మంది పిల్గ్రిమ్స్ వస్తారు. ఆ 12 రోజులు పుష్కరాల్లో మనకి ఉన్న 12-13 స్నాన ఘట్టాల్లో వాళ్ళు వాళ్ళ పుష్కరానికి చేసుకునే రిచువల్స్ చేస్తారు. 5 కిలోమీటర్ల పొడవుగా ఉన్న గోదావరి గట్టు మనం పరిశీలిద్దాం. ఇందులో GIS ద్వారా మనము రాజమండ్రికి ఏమి చేయొచ్చు, ఈ పుష్కరాలకు ఎలా తోడ్పడచ్చు అది మనం పరిశీలిద్దాం. ఈ GISలోనే ఓపెన్ సోర్స్ GIS. ఇది ఓపెన్ సోర్స్ అంటే GIS ఫ్రీగా మనం ఇంటర్నెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన కంప్యూటర్ కోడ్ అది కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఈ డౌన్లోడ్లో ఓపెన్ డేటా అంటే మనకి ఈ జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ ఉండే డేటాను కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానిని ఓపెన్ డేటా అంటారు. ఇది ఓపెన్గా ఉండటం వల్ల ఈ కంప్యూటర్ ప్రోగ్రామ్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు, డేటాను కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు GIS యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి, ఓపెన్ డేటా ఇంపార్టెన్స్ ఏమిటి పరిశీలిద్దాం. ప్రస్తుతం రాజమండ్రిలో ఉన్న ట్రాఫిక్ రోజు ఉండే ట్రాఫిక్ అన్నమాట. కిందటి పుష్కరాలు 2003లో వచ్చే పుష్కరాల్లో ఉండే ట్రాఫిక్కి సమానంగా ఉంది. అంటే ఈసారి వచ్చే పుష్కరాలకి ట్రాఫిక్ చాలా అధికమవుతుంది. ముఖ్యంగా రాజమండ్రిలో 5వ వంతు ఏరియా మాత్రమే ఈ పుష్కరాలకి ప్రభావితం అవుతుంది. ఎందుకంటే గోదావరి గొడ్డు దగ్గర ఉన్నది మాత్రమే ప్రభావితం అవుతుంది. ఇది ఈ 21వ శతాబ్దంలో 2వ పుష్కరాలు. ఇది మనం సైంటిఫిక్గా చేయడానికి పాసిబిలిటీ ఉంది. ఇది రాజమండ్రి మనం అంతరిక్షంలో నుంచి చూస్తే ఎట్లా ఊపుడుతుందో ఆ ఫోటో అన్నమాట. దీన్నే శాటిలైట్ ఇమేజరీ అంటారు. ఆ సెంటర్లో డైమండ్ ఆకారంలో ఉన్నది రాజమండ్రి సెంట్రల్ జైలు. ఈ నది, అందులో ఉన్న ఇసుక తెప్పలు అవపడుతున్నాయి. ఇక పుష్కరాలకు ఉపయోగపడే గోదావరి గట్టు రోడ్డుల్ని పరిశీలిద్దాం. రాజమండ్రి స్టేషన్ దరిదాపు నుంచి శాషాయమెట్ట దాకా 3.2 కిలోమీటర్ల రోడ్డు. ఈ రోడ్డు ప్రస్తుతం బాగానే ఉంది. దీంట్లో కొద్దిగా మరమ్మతులు పుష్కరాలని అవసరం పెట్టుకుని చేస్తే పుష్కరాలకి బాగా ఉపయోగపడుతుంది. ఇక ఈ శాషాయమెట్ట నుంచి కోట్లింగాల దాకా ఉన్న రోడ్డు 1.9 కిలోమీటర్లు. ఈ రోడ్డు అంత బాగుండదు. ఇందులో ట్రాఫిక్ ఇప్పుడు ప్రస్తుతం చాలా స్లోగా వెళ్ళడానికే ఉపయోగపడుతుంది. ఈ రోడ్డుని పూర్తిగా వేయవలసి ఉంటుంది. ఇక ఈ 2 రోడ్లు కాకుండా కోటిలింగాలు చాలా ముఖ్యమైన పుణ్యక్షేత్రం పుష్కరాలకి. ఆ కోటిలింగాల దగ్గర యాత్రికులు వెళ్ళే బైలేన్స్ ఒక 4.9 కిలోమీటర్లు ఉన్నాయి. ఇవి కూడా బాగు చేయటమో కొత్తగా వేయటమో ఇవి కూడా చేయాల్సి ఉంటుంది. ఇక స్నానఘట్టాలను చూద్దాం. రాజమండ్రిలో 12-13 స్నానఘట్టాలు ఉన్నాయి. ఈ స్నానఘట్టాలు మరమ్మతులు చేయటం, కొన్ని కొత్త స్నానఘట్టాలు కట్టడం ఇవి పుష్కరాలకు వచ్చే యాత్రికులకి చాలా అవసరం. ఇప్పుడు GIS ద్వారా మనము ఈ ఉపయోగానికి ఎట్లా తెచ్చుకోవచ్చు, మన దగ్గరున్న GIS డేటా దాని మీద దృష్టి సారిద్దాం. ప్రస్తుతం రాజమండ్రిలో చాలా GIS 2007 నుంచి జరుగుతుంది. దాని ద్వారా దగ్గర 22,000 పాయింట్లు మనం సేకరించాం. ఆ పాయింట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే
ఎక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి, ఎక్కడ బ్యాంకులు ఉన్నాయి, ఎక్కడ ఏటీఎంలు ఉన్నాయి, ఎక్కడ టాయిలెట్స్ ఉన్నాయి, ఎక్కడ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, ఎక్కడ స్కూల్స్ ఉన్నాయి, ఇట్లాంటి పాయింట్స్ అన్నీ సేకరించాం. ఇవి ఓపెన్ సోర్స్ GIS ఓపెన్ జంప్ ద్వారా మనం ఎట్లా చూసుకోవచ్చో ఒక్కసారి పరిశీలిద్దాం. ఇప్పుడు ఈ ఉన్న పాయింట్లన్నిటిలోనూ పుష్కర రోడ్లకి 200 మీటర్లలో ఉన్నవి మాత్రమే వేరు చేద్దాం. అవి వేరు చేస్తే 314 పాయింట్లు వచ్చాయి. ఈ వేరు చేసే ప్రక్రియని GIS క్వెరీ అంటారు. సో ఈ విధంగా GIS ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ 314 పాయింట్లో 20 హాస్పిటల్స్ ఉన్నాయి. ఆ 20 హాస్పిటల్స్లో ప్రైవేట్ హాస్పిటల్స్ కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్స్ కదా ఉపయోగపడతాయి సాధారణ యాత్రికులకి. మరి ఈ సాధారణ యాత్రికులకి కావాల్సిన 3 గవర్నమెంట్ హాస్పిటల్స్ మాత్రమే ఉన్నాయి. మరి ఈ పుష్కర్ రోడ్స్కి 200 మీటర్ల దూరంలో 7 టాయిలెట్స్ మాత్రమే ఉన్నాయి. ఇక ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ టాయిలెట్స్ ఇవి అన్నిటినీ పొందుపరిచిన స్లైడ్ ఇది. ఇక 2015 పుష్కరాలు సౌత్ వెస్ట్ మాన్సూన్ యాక్టివ్గా ఉన్న టైంలో వస్తాయి. ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ యాక్టివ్గా ఉన్న టైంలో మీకు వర్షం బయట వినిపిస్తూ ఉంటుంది. నేను ఇది రికార్డ్ చేస్తుంటే వర్షం పడుతోంది. సో ఇటువంటి వర్షాలు పడుతున్నప్పుడు గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిసీజెస్ ప్రబలుతూ ఉంటాయి. సో దీనివల్ల యాత్రికులు ఏమిటి, రాజమండ్రి వాసులు ఏమిటి ప్రభావితం కాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ జాగ్రత్తల్లో గార్బేజ్ డిస్పోజల్స్, పరిశుభ్రమైన టాయిలెట్స్ చాలా అవసరం. ఇక బజార్ల గురించి చూద్దాం. రాజమండ్రిలో ఒక 12 బజార్లు ఉన్నాయి. ఈ 12 బజార్లో పుష్కరాలకి ప్రభావితమయ్యే బజార్లు 3 మాత్రమే. ఈ 3 బజార్లు ముఖ్యమైన బజార్లు కూడా రాజమండ్రి వస్త్ర వ్యాపారానికి పేరుగాంచింది. సో పుష్కరానికి వచ్చే యాత్రికులు ఈ బజార్లను కూడా సందర్శించి వెళ్తారు. అది పరిపాటిది. సో ఈ బజార్లో కూడా మనం పారిశుద్ధ్యము, టాయిలెట్స్ చూడటం అత్యవసరం. మరి ఈ బజార్స్లో 50 మీటర్లు ఈ బజార్ల నుంచి 7 టాయిలెట్స్ మాత్రమే ఉన్నాయి. సో ఈ విధంగా మనం అన్నీ చూసుకుంటే, ఇంకొకటి ట్రాఫిక్ మేనేజ్మెంటు. ఈ యారో చూపిస్తున్నది నేషనల్ హైవే అన్నమాట. ఇంకా మిగతా డార్క్ బ్లూలో చూపించినవి అవి మిగతా మెయిన్ రోడ్స్. రాజమండ్రి సిటీ సెంటర్లో కంజెస్టెడ్గా ఉన్న భాగాన్ని పుష్కర యాత్రికులు వాడే బస్సులు కానీ కార్లు కానీ వేరేగా రూట్లో పంపించడానికి GIS ద్వారా చూద్దాం ఎట్లా చేయొచ్చో. ప్రస్తుతం ఈ ఫీడర్ రోడ్స్ వాడితే పిలిగ్రిమ్స్ ట్రాఫిక్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు రాజమండ్రి స్టేషన్ నుంచి చూద్దాం. రాజమండ్రి స్టేషన్లో ఈస్ట్ సైడ్ స్టేషను, తూర్పు స్టేషను కొత్తగా పెట్టింది. దాని నుంచి మనం ఇట్లా రూట్ చేసుకుంటే వచ్చిన పిలిగ్రిమ్స్ అందరినీ కారులో పయనించే వాళ్ళని ఈస్టర్న్ స్టేషన్కి, ఈ వెస్ట్రన్ స్టేషను గోదావరి గట్టుకి దగ్గరగా ఉంది కాబట్టి పెడస్ట్రైన్స్ని దీని ద్వారా పెర్మిట్ చేసుకుంటే సాధ్యమైనంత వరకు మనకి సిటీ కంజెషను, పుష్కరం కంజెషను తగ్గుతుంది. ఈ రాజమండ్రి స్టేషన్ నుంచి వచ్చింది ఈ విధంగా వాళ్ళని పంపించి అక్కడి నుంచి ఈ విధంగా పంపితే బాగుంటుంది. మరి మిగతా జవహర్లాల్ నెహ్రూ రోడ్డు ఏమిటి, ఏవి అప్పారావు రోడ్డు ఏమిటి, హుక్కుంపేట రోడ్డు ఏమిటి, వీటి ద్వారా కూడా ఈ రోడ్స్ ఉపయోగించుకుంటే ఈ కార్లు బస్సులు ట్రాఫిక్ని మనం డైవర్ట్ చేసుకుంటే రాజమండ్రి ఆల్రెడీ కంజెస్టెడ్ ఏరియాని ప్రభావితం కాకుండా చేసుకోవచ్చు. అలా అయితే ఇప్పటిదాకా చేసిన వాటిల్లో రోడ్స్ దరిదాపుల్లో 10 కిలోమీటర్ రోడ్స్ ప్రభావితం. ఇది గోదావరి గట్టు రోడ్స్కి దగ్గరలో ఉన్నవి. ఈ 10 కిలోమీటర్ల రోడ్లో కొన్ని కొత్తగా వేయవలసిన రోడ్లు, అది అబౌట్ 5 కిలోమీటర్లు. మిగతావి
మరమ్మతులు చేసుకోవాల్సినవి, కొంత భాగం వేసుకోవాల్సినవి ఉన్నాయి. మరి ఘాట్స్ చాలా ఇంపార్టెంట్. 12-13 ఘాట్లు ఉన్నాయి. కొత్త ఘాట్లు కూడా మనం వేసుకోవాలి. ఇక గార్బేజ్ డిస్పోజల్ చాలా అవసరమైనది. ఈ గార్బేజ్ డిస్పోజల్, ఆ వేసిన గార్బేజ్ని మనం పొద్దున వేసే గార్బేజ్ని ఎవ్రీ 3 అవర్స్కి ఒకసారి వేరేగా ట్రక్కుల్లో బయటికి చేర్చేలా ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే ఈ పుష్కరం రిచువల్స్లో పిండ ప్రదానాలు, మన ఏన్సెస్టర్ పిండాలని గోదావరిలో కలపటం ఇదే ముఖ్యమైన రిచువల్. దీనివల్ల చాలా గార్బేజ్ చేరుతుంది. ఆ గార్బేజ్ని మనం బయటకు గార్బేజ్ డిస్పోజల్ ఏరియాస్లో పంపిస్తే వ్యాధులు, శానిటేషను అవి ఇంప్రూవ్ అవుతాయి. వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు. వీటికి టాయిలెట్స్, ఆడవారికి స్నానఘట్టాల్లో బట్టలు మార్చుకునే అవకాశాలు కల్పించే చేంజింగ్ రూమ్స్ అవి కట్టడం చాలా అవసరం. ఇంకా మొబైల్ మెడికల్ కేర్ ఇది కూడా చాలా అవసరం. ఫర్ ఎ వెల్ కండక్టెడ్ గోదావరి పుష్కరాలు ఆల్ ది అబౌవ్ ఆర్ నీడెడ్. ఇక దీని తర్వాత ఈ ఓపెన్ సోర్స్ జిఐఎస్, కస్టమైజ్డ్ జిఐఎస్ వీటిని ఆండ్రాయిడ్ ఫోన్స్, ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్స్ ద్వారా మనం యాక్చువల్గా లైవ్ ఇన్ఫర్మేషన్ని వాడుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు ఒక ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ 1000 మందికి చేసే చోట 10,000 మంది చేరితే అక్కడ స్టాంపీడ్కి దారి చేస్తుంది. అక్కడ వాలంటీర్స్ ఈ ఆండ్రాయిడ్ బేస్డ్ ఫోన్స్ పట్టుకుని లైవ్ ఇన్ఫర్మేషన్ చేస్తూ ఉంటే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే అథారిటీసు ఈ పిల్గ్రిమ్స్ని ఆ పర్టికులర్ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ కాకుండా ఇంకొక చోటకి వాళ్ళని వెళ్ళేలాగా ఏర్పాటు చేసుకోవచ్చు. దీన్నే క్రౌడ్ మేనేజ్మెంట్ అంటారు. ఇది చేసుకోవచ్చు. మనం ఇది ఆండ్రాయిడ్ బేస్ ఫోన్స్ ద్వారా ఎట్లా చేసుకోవచ్చు? ఓపెన్ స్ట్రీట్స్ మ్యాప్స్ అనే వెబ్సైట్ ఉంది, దానిలో కూడా ఎట్లా చూసుకోవచ్చు ఇవన్నీ ఇప్పుడు గమనిద్దాం. ఇది ఒక ఆండ్రాయిడ్ మొబైలు. ఆ ఆండ్రాయిడ్ మొబైల్ని స్మార్ట్ ఫోన్ కూడా అంటారు. ఇది 6,000 నుంచి 8,000లో మనకి లో ఎండ్ ఆండ్రాయిడ్ మొబైల్ దొరుకుతుంది. ఆ లో ఎండ్ ఆండ్రాయిడ్ మొబైల్లో ఓఎస్ఎం అండ్ ఒక ఫ్రీ ఓపెన్ సోర్స్ అప్లికేషన్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని వాడుకుంటే మొబైల్ మీద ఇట్లా కనిపిస్తుంది. రాజమండ్రి సమాచారం పేపర్ బ్యాక్గ్రౌండ్గా పెట్టి చూపిస్తున్నాం. ఇది చూద్దాం. యూజింగ్ మొబైల్ జిఐఎస్ అనమాట. అంటే మొబైల్ జిఐఎస్ ఓఎస్ఎం అండ్ ద్వారా లైఫ్ ఇన్ఫర్మేషన్ ఎట్లా చూపించుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఓఎస్ఎం అండ్ అది ఒక ఓపెన్ సోర్సు సాఫ్ట్వేర్ అప్లికేషను. అది ఫ్రీగా మనం ఆండ్రాయిడ్ మొబైల్స్ మీద డౌన్లోడ్ చేసుకోవచ్చు. సోర్స్ కోడ్ కూడా ఉండటం వల్ల ఎవరైనా దాన్ని కస్టమైజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇక ఓఎస్ఎం అండ్లో స్మార్ట్ ఫోన్లో మన రాజమండ్రి యాక్చువల్ గోదావరి ఒడ్డుని ప్రస్తుతం మీరు చూస్తున్నారు. ఆ మధ్యలో జాగ్రత్తగా చూస్తే మీకు మైక్రోఫోన్స్లో ఆకారంలో కనిపించింది అక్కడ ఉందన్నమాట ఈ ఓఎస్ఎం ఆండ్రాయిడ్ ఫోన్. అలా ఉంటే అక్కడ అలా అవుపడుతుంది. ఇక ఇంకా ఎలా వాడచ్చో చూద్దాం. ఓఎస్ఎం అండ్లో ఈ సాఫ్ట్వేర్ ద్వారా మనం ఎస్ఎంఎస్ మన లొకేషన్ని పంపుకోవచ్చు. ఇది ఓఎస్ఎం అండ్ యాక్చువల్ మొబైలు. దాని నుంచి మనం ట్యాప్ చేస్తే మన ఫింగర్ తోటి అక్కడ ఒక లొకేషన్ వస్తుంది. ఆ లొకేషన్ని ఫర్దర్గా మనం ఇంకోసారి ట్యాప్ చేస్తే ఎస్ఎంఎస్ పంపడానికని అవుతుంది. ఆ ఎస్ఎంఎస్ని ఇదిగో ఈ నెక్స్ట్ స్మాల్ స్లైడ్లో ఎస్ఎంఎస్ ఓపెన్ అయింది. ఎస్ఎంఎస్ ఆల్రెడీ లొకేషన్ వచ్చేస్తుంది అనమాట. దాని మీదట మీరు ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్లో ప్రాబ్లమా, లేక స్నానఘట్టాల దగ్గర తొక్కిసలాటకి అవకాశమా, లేక ఏదన్నా గార్బేజ్ ప్రాబ్లమా, అవన్నీ అది కూడా మనం యాడ్ చేసుకుని మనం ఆ ఎస్ఎంఎస్ పంపిస్తే అప్పుడు దాన్ని మనం ఇలా ఇది ఒక డెస్క్టాప్ ఎస్ఎంఎస్ సర్వర్ అనుకోవచ్చు. అక్కడ మీకు లెఫ్ట్
కార్నర్లో, అప్పర్ కార్నర్లో ఓఎస్ఎం బ్యాండ్లో ఎట్లా పనిచేస్తుందో చూసుకోవచ్చు అనమాట. సో ఈ సర్వరు, దీన్ని జిఎస్ఎం డాంగిల్ అంటారు, దీన్ని పెట్టుకుని ఇప్పుడు స్క్రీన్ నుంచి ఈ ఓఎస్ఎంలో ఇట్లా చూడొచ్చు. ఇది ఒక వాలంటీరు ఒక డెస్క్టాప్ మీద ఈ మొబైల్ ఫోన్ నుంచి వచ్చినవి ఎస్ఎంఎస్ని చూసి ఇమ్మీడియట్గా దాన్ని ఓఎస్ఎం ఓపెన్ స్ట్రీట్ మ్యాప్స్లో చూసుకోవటం, ఆ ప్రక్రియ ఈ స్లైడ్లో చూపిస్తున్నాం. ఇక ఈ ఎస్ఎంఎస్ పొజిషన్ కనిపిస్తుంది కదా అక్కడ. మరి ఈ అప్రాక్సిమేట్ కాస్ట్ ఇటువంటిది మనం చూపించటమే కాకుండా ఎవరైనా ఈ కాస్ట్ని మేము భరిస్తామని గవర్నమెంట్ కానీ లేక ఈ నాన్ ప్రాఫిట్ ఏజెన్సీసు ఇట్లాంటివి లోకానికి సంఘానికి ఉపయోగపడే చాలా ఉన్నాయి, వారికి మేము అప్రాక్సిమేట్ కాస్ట్ ఎంత ఉందో చెప్పడానికి ఇప్పుడు సహకరించడానికి చూస్తున్నాం. ఈ డెస్క్టాప్ జిఐఎస్ పెట్టుకోవడానికని ఇంక్లూడింగ్ దట్ జిఎస్ఎం డాంగిల్ 18,000 అవుతుంది. ఒక డెస్క్టాప్ జిఐఎస్ ఉంటే చాలు. ఇక జిఎస్ఎం డాంగిల్స్తో కలిపి ఇక ఈ స్మార్ట్ లో ఎండ్ స్మార్ట్ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోను 6,000 నుంచి 8,000 ఖర్చు అవ్వచ్చు. దానికి 10 మొబైల్ ఫోన్, ఒక మొబైల్ ఫోన్స్ నుంచి వచ్చే ఎస్ఎంఎస్ సర్వర్స్ రఫ్లీ ఇవన్నీ కలుపుకుని 80,000 నుంచి 1,00,000 రూపాయల దాకా ఖర్చు అవ్వచ్చు. పుష్కరం మేనేజ్మెంట్కి ఇది తృణప్రాయం. ఇది గవర్నమెంట్ కానీ ఈ ఎన్జిఓస్, రాజమండ్రిలో చాలా ఎన్జిఓస్ ఉన్నాయి, వారు కానీ లేకపోతే వారిద్దరూ కలిపి కానీ సహకరిస్తే ఇట్లాంటిది మనం పెట్టుకుని మనం పుష్కరాన్ని శుభకరంగా, వ్యాధులు లేకుండా, ట్రాఫిక్ జామ్స్ లేకుండా, తొక్కిసలాట్ లేకుండా చూడవచ్చని నేను భావిస్తున్నాను. ఎవరైనా కాంటాక్ట్ చేయొచ్చు దిగువ ఈమెయిల్ అడ్రస్లో. ధన్యవాదాలు, నమస్కారం.